వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి భవనంలో బీజేపీ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త గుర్రాల రామ్ గోపాల్ రెడ్డి తన అనుచరులతో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు ఘన స్వాగతం పలికిన కల్వకుర్తి బీజేపీ ప్రముఖ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని అన్నారు. రాష్ట్రం అన్ని విధాలా ఇబ్బందుల్లో ఉందని, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతో సాధ్యమని నమ్మి పార్టీలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుర్రాల రామ్ గోపాల్ భారీగా తన అనుచరులతో చేరికలు జరిగాయని, రాష్ట్ర ప్రజలకు అబద్ధపు అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు వారి అబద్ధపు హామీలు నమ్మాలని, దేశ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు ఎంపీ రాములు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరెడ్డి, కల్వకుర్తి తల్లోజ్ ఆచార్య ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులు తమ వారసుల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటే మోదీ దేశం కోసం పనిచేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ట్రిబుల్ బి పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీని బాబా బేటా బేబీగా ఆయన అభివర్ణించారు. ముగ్గురు నాయకులు రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. అలాగే పార్టీలో చేరిన వారికి బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బీజేపీ నాయకులు కృష్ణగౌడ్, శేఖర్ రెడ్డి, దుర్గాప్రసాద్, నరసింహ, రావిగౌడ్, రాఘవేందర్ గౌడ్, బాబీదేవ్, కల్వకుర్తి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కామారెడ్డి వెంకటరమణారెడ్డి గారు, వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా అందరినీ కూడా సంతోషపరిచినందుకు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రాములు గారు వారి నేతృత్వంలో భరత్ ప్రసాద్ గారిని, ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారికి, ఈ జేడీ కార్యక్రమాన్ని ముందుకు నడిపిన శేఖర్ రెడ్డి గారికి, నర్సిరెడ్డి గారికి, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారికి, విజయ్ గారికి, కృష్ణగౌడ్ గారికి, మన అభిలాష్ గారికి, శ్రీధర్ గారికి, చాలా మంది వేదికమైనటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు మనకు కల్వకుర్తి పట్టణానికి ఒక ముఖ్య నాయకుడు వారి విజ్ఞాపనంలో పార్టీలో చేస్తున్న వారి గురించి స్వాగతం నడుపుతూ, ప్రముఖ వ్యాపారిక కల్వకుర్తి పట్టణ నివాసి మరి గుర్రాల రామ్ గోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం. సమక్షంలో మరి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి వచ్చిన రామ్ గోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే గుజరాత్ సింగాపాలు రామకృష్ణ గారు, అలాగే ఊరుకొండ శంకర్, దయచేసి పేరు విషయాలను ప్రయత్నంగా కోరుతున్నాం. ఊరుకొండ శంకర్ గారు, పి యాదయ్య గారు, ఏ అంజనేయ గారు, బాలస్వామి, ఎన్ అరవింద్, చంద్రయ్య, శ్రీకాంత్ గారు, దయచేసి పేర్లు ఇచ్చిన అందరూ కూడా దయచేసి యువమోర్చ వాళ్ళు, చంద్రు యువమోర్చ పట్టణాధ్యక్షులు, మిగతా యువమోర్చ నాయకులు అందరూ కూడా అనగా ఒక్క మాల వేస్తే వెళ్ళిపోతుంది. ఎవరు కూడా అది కావద్దు. నామినేషన్ 11 గంటలు తీసుకో, 11 గంటల 10 నిమిషాలకే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళాల్సి ఉంటుంది. బాగానా నరేంద్ర మోడీ గారు